అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ అసలు ఏం జరిగింది అంటే అన్న పేరు చక్రపాణి ఎలోషా? చక్రపాణి ఎనోష్. ఇంటి పేరు చక్రపాణి, ఆయన పేరు ఎనోష్. ముద్దుగా నేనేమో సన్ని అని పిలుచుకుంటాను. ఫ్రెండ్స్ వాళ్ళందరికి తరుణ్ అని చెప్తూ ఉంటాడు. అయితే అసలు ఎప్పటి నుంచి మీకు తెలుసమ్మా వీళ్ళ ప్రేమ ఎప్పటి నుంచి నడుస్తుంది? 2019 నుంచి సార్ ప్రేమ అనేది వీళ్ళది. మా మామయ్య వాళ్ళ కూతురు పెళ్లికి ఈ అమ్మాయి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇక వాళ్ళు మళ్ళీ ఎట్లా లవ్ అయిందో ఏమో తెలియదు. ఒకరికంటే ఒకరు ఇష్టం అని చెప్పి 2021 లో ఒకసారి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ మందలించిర్రంట. తర్వాత నా వల్లనే నువ్వు హర్ట్ అయిపోయినా, నా వల్లనే నువ్వు మా మమ్మీ డాడీతో బాధపడ్డావు కదా, నిన్నే జెన్యున్ గా ప్రేమిస్తే ఇంకెవ్వరిని ప్రేమించా అని చెప్పి 2019 నుంచి 2025 వరకు ఫిబ్రవరి వరకు వాడినే వీళ్ళిద్దరి మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉండే. ఇంటికి కూడా వచ్చేది, వద్దు బెట్ట రెగ్యులర్ గా వచ్చేది, వద్దు బెట్ట ఇంటికి రాకు, మళ్ళీ బాగుండదు, మంచిగా ఉండదు, పద్ధతిగా ఉండదు అంటే ఏం కాదు మమ్మీ, అట్లా ఏం కాదులే మమ్మీ అని అంటుండే. సరే అని నేను కూడా ఊరుకునేదాన్ని. ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, తెలివి కల్లోళ్ళు, తప్పేం చేయట్లే అని నేను అనుకునేది. ఇంకో విషయం, అసలు ఈయనని అన్నని కొట్టించినారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంతమంది చెప్పులు తీసుకొని కొట్టించినారు. ఆమె కోసం పేరు కూడా హిందూస్ లో కూడా కన్వర్ట్ అయితాను నేను అని చెప్పినారు అని చెప్పేసి అని అన్నారు. దాని గురించి అంటే మేము పద్మశాలి దేవుడిని నమ్ముకున్నాను అనమాట. నేను 96 లో దేవుడిని నమ్ముకున్నాను. అప్పటి నుంచి బాబు 99 లో పుట్టిండు. మా బాబు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా హస్బెండ్ చనిపోయినాడు హార్ట్ అటాక్ తోని సడన్ గా. అంటే అన్న పుట్టక ముందే చనిపోయినారు. ఇంకా అప్పటి నుంచి నేనే సింగిల్ పేరెంట్ గా, ఒక పాప ఒక బాబు నాకు. ఈయన చనిపోయినాక 3 months తర్వాత బాబు పుట్టాడు. అప్పటి నుంచి నేనే పెంచుకుంటూ వచ్చా ఇద్దరిని. ఇదే రామంతపురి, ఇదే ప్లేస్ లో ఉన్నా నేను. వేరేది కూడా మాకు తెలియదు. కానీ ఈ అమ్మాయి నేనేమో నా లైఫ్ ఇట్లా అయింది కదా, సరే వీళ్ళనే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉంటారేమో, ఉండనీలే, అన్ని జెన్యున్ గా ఇప్పుడు నడుస్తున్నాయి కదా, అట్లనే అదే ఉద్దేశంతో నేను కూడా ఊరుకున్నాను. అమ్మాయి కూడా అని చెప్పింది నేను చేసుకుంటాను ఆంటీ అని ఫస్ట్ లో అనింది. మాట్లాడింది నాకన్నా ఎక్కువ మా అమ్మతోని, మా రిలేటివ్స్ తో ఎక్కువ మాట్లాడేది. ఇంకా మా చిన్ని పిన్ని వాళ్ళతోని సడన్ గా ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటా అన్నాడంటే, పెళ్లి చేసుకుంటా అనేసరికి మీ మమ్మీ హిందూగా కన్వర్ట్ కావాలి, నువ్వు పేరు మార్చుకోవాలి, ఏదో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందంట. ప్రేమించేటప్పుడు తెలియదా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని? తెలియదు. అయితే ఇంకా అమ్మాయి అట్లా అనేసరికి వీడు చాలా బాధపడ్డాడు, ఎందుకు ఇట్లా అంటుంది. ఇంకా మా అల్లుడు సర్వే చేస్తే ఆల్రెడీ అమ్మాయి ఇంకొకరితో లవ్ అఫైర్ నడుస్తుందని అన్నాడు. సన్ని గారికి చెప్తే, సన్ని అట్లా చెయ్యదు బావా, ఆమె అట్లా చెయ్యదు బావా, జెన్యున్ గా ప్రేమించింది, మేము ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాం, నన్నే పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే ఆ అమ్మాయి ఆమె ఉద్దేశం ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్తా, సన్ని చెప్పదు కదా అంటే మమ్మల్ని బెదిరించుడు, మమ్మల్ని ఇట్లా ఇచ్చేసిండు ఆయన. సరే అని ఊరుకున్నాక ఇక వీడు అమ్మాయి ఎంబడి పడ్డాడు. ఇక నన్ను ఎందుకు వదిలేస్తున్నావు చెప్పు ప్రియా, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు ప్రియా, నీకేం చేసినావు, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను జెన్యున్ గా ప్రేమించిన, నిన్ను తప్ప నేను ఇంకొకరిని నేను లవ్ చేయలేను, నా జీవితంలోకి ఇంకొకరిని రానియలేను, నేను జెన్యున్ గా ప్రేమించు, నువ్వు ఎవరితో నాకు సంబంధం లేదని కూడా అన్నాడు. అంటే నాకొద్దు, నిన్ను వదిలిపెట్టుకోవడానికి నేను ఇంకొకరిని లవ్ చేసిన, నేను ఆయనను ముద్దులు పెట్టుకున్నా, అవి ఇవన్నీ ఏమేమో ఇక ఫొటోస్ కూడా పంపించింది. ఇంకొక అబ్బాయితో ఉన్నది కూడా పంపించింది. అంటే ఆ అబ్బాయితో ఉన్న ఫొటోస్ అన్నకు పెట్టింది. ఇంకో నిన్ను వదిలేస్తున్నా అనేసరికి ఈయన ఎమోషన్ లా కాలేజ్ కాడికి పోయి, నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఇట్లా పెడుతున్నావు, ఎందుకు అట్లా అబ్బాయిని చేస్తున్నావు అని అంటే, నువ్వు కాలేజ్ కాడికి రా, నీతో మాట్లాడతా, కాలేజ్ కాడికి రా మాట్లాడతా అన్నాడు. అనగానే ఇక నిన్ను వదిలేస్తున్నా, నేను అబ్బాయితోనే ఉంటాను, ఇగో ఫొటోస్ ఇవి చూడాలంగానే ఈయన కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టేసరికి అందరినీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి మస్తు కొట్టించిందంట. ఇక కాలేజ్ దగ్గర కొట్టించిందంట. కొట్టించేసరికి ఇంటికి వచ్చి బాగా ఏడ్చింది, ఇక సూసైడ్ చేసుకుంటా అని నాకు కొట్టిండని చెప్పలే,
ఏడ్చి ఆ రోజు ఇట్లనే హ్యాంగింగ్ చేసుకుంటుంటే మేము మనం సేవ్ చేసినాం. ఎన్ని రోజుల క్రితం? 2000 ఇది మే 7వ తారీఖు ఈ మంత్ ఈ ఇయర్ మే 7వ తారీఖు ఇట్లా జరిగితే పోలీస్ స్టేషన్ పోయినాం మేము. అప్పుడే వద్దు మళ్ళా ఈ అమ్మాయికి ఏమైనా వీడికి ఏమైనా అమ్మాయికి ఏమైనా అయినా ప్రాబ్లం అయితే మనం పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా చెప్దామంటే పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అమ్మ మేము ఆడపిల్ల మీద కేసు తీసుకోము, మళ్ళీ అది పరువు నష్ట దాబా కింద పడితే మా జాబులు పోతే అమ్మ మేము తీసుకోమ్మా అట్లా ఇట్లా ఈయననే సంపాదించి పంపించేసినారు. పంపించేసినాక మాకు 12వ తారీఖు FRI బుక్ చేసి పొద్దున 8 గంటలకు మా బాబు దగ్గరికి సివిల్ డ్రెస్ లో పోలీసు వాళ్ళు వచ్చారు. డోర్ కొట్టేసరికి తీసిన ఎవరు మీరు అంటే ఇట్లా చక్ర పని ఏనోషుండంటే ఉండు సార్ అన్న. కొంచెం పిలవమ్మనగా డోర్ కొట్టగానే బయటకు వస్తే ఏం సార్ అంటే నువ్వు బండి ఎక్కమ్మన్నాడు. ఎందుకు అంటే అమ్మ మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నాడు. ఎందుకు పోలీస్ స్టేషన్కి ఎందుకు సార్ ఏమైంది అంటే ఇట్లా కేసు పెట్టారు. ఎవరు పెట్టిరు సార్ కేసు అంటే పలానా అమ్మాయి పెట్టింది అని. ఎందుకు పెట్టింది సార్ అంటే ఎన్ని పెట్టిందో సార్ ఆమె మీద ఆయన మీద మెయిన్ ఫోక్సో కేసు పెట్టిందంట. ఫోక్సో కేసు నన్ను 2019 నుంచి నన్ను అరైజ్ చేస్తుండు, నన్ను అట్లా ఇట్లా చేస్తుండు అని చెప్పి. ఒక విషయం నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. 2019 నుంచి హెరాస్ చేస్తున్నాడని కేసు పెట్టినారు. బట్ వాళ్ళిద్దరు కలిసి తిరిగిన ఫోటోలు, ఇష్టంగా దిగిన సెల్ఫీలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా? అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతి ప్రూఫ్ ఉంది. అమ్మాయి వీడిని ఎంత బ్లాక్ మెయిల్ చేసిందో, సిగరెట్లు దాగి మందు దాగి ఇప్పుడు నువ్వు వస్తావా రాదలే అంటే తాగుతుంది, లేకుంటే కత్తి పెట్టుకొని ఇట్లా ఫొటోస్ పంపించేది. నువ్వు రాకుంటే ఇప్పుడు కోసుకుంటాను, ఇప్పుడు వస్తావా అనేసి వాడు పోతూనే ఉంటుండే. చాలా చండాల పిల్ల అనొద్దు అని, చాలా చండాల పిల్ల. వీడు భయపడిపోయేటోడిగా చచ్చిపోతుందేమో, ఏడిపోతున్నావు అంటే ఇప్పుడే వస్తాం మమ్మీ ఇప్పుడే వస్తానని పిజ్జత కూడా వస్తుండే. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కింద ఉంటుండే, ఇది పైన పెంట్ హౌస్ లో ఒక రూమ్ లో ఉంటుండంట. దీని రాజం పట్టాభిషేకం వీడియోలు మస్తున్నాయి అమ్మ. మేము ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయదలుచుకోలేదు. వాళ్ళ డాడీకి కానీ పోలీసు వాళ్ళకి కూడా చూపియదు, నాకు ఇష్టం అనిపించలేదు. మా అల్లుడు వద్దా అంటే ఒక ఆడపిల్ల కదా, వాళ్ళే కాంప్రమైజ్ అవుతారేమో అనుకున్నాం. కానీ వాడి మీద మెయిన్ ఫోక్సో కేసు పెట్టింది. అమ్మాయి 20 years ఇప్పుడు. ఫోక్సో కేసు ఎట్లా నడుస్తుంది? నా కొడుకుని దొంగ కేసులు పెట్టి మింగింది, అది దొంగ కేసులు పెట్టిర్రు. మేము అడిగితే 2009 బేస్ తీసుకొని పెట్టినామా అన్నారు. అది ఎట్లా జరుగుతుంది? వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, తిరిగిండ్రు, అందరి ఇళ్ళ పంటి పోయారు, ఫంక్షన్స్ పోయినారు, అన్ని ఫొటోస్ ఉన్నాయంటే నీ కొడుకే బ్లాక్ మెయిల్ చేసిన అని చెప్పినారు. నేను చెయ్యలేదు మమ్మీ, నేను జెన్యున్ గా ప్రేమించిన మమ్మీ, నేను అలాంటి కాదు చెప్పుకునేవాడు. ఆ బాధ అంతా చెప్పుకున్నాడు. నాకన్నా ఎక్కువ వాళ్ళ బావకు చెప్పుకున్నాడు. నేను చెప్తే తిడతానని చెప్పి వాళ్ళ బావకు చెప్పుకున్నాడు. వాళ్ళ బావ కూడా వద్దు సన్ని పోనీరా, వదిలేశారా అంటే కూడా ఆంటీ వాడు జెన్యున్ గా ప్రేమించిన అంటే అమ్మాయిని వదులుకోలేకపోతుండు అనేసి. మరి పరిస్థితి ఏంటమ్మా? మీరు ఏం న్యాయం కోరుకున్నారంటే చేతికి వచ్చిన కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోవడం, మీకు అంటే ఏంటి పరిస్థితి? అప్పుడు సూసైడ్ చేసుకునేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఉన్నారా? ఏమైందంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు రిమాండ్ పంపించేసినారమ్మా. జైల్లో ఉన్నాడు, 51 రోజు జైల్లో ఉన్నాడు. ఆ వాతావరణం వాడు చాలా తట్టుకోలేకపోయాడు. చాలా సెన్సిటివ్ వాడు, ఓసిడి మనిషి వాడు, తట్టుకోలేకపోయిండు. మళ్ళీ వచ్చిన తర్వాత నిన్నటికి కరెక్ట్ 30 రోజులు, ఒక 10 రోజుల నుంచి సన్నీ నువ్వు కేసు గెలవవు అని ఆయననే అనుకున్నాడా, ఎవరైనా గైడెన్స్ ఇచ్చిరా, ఎవరైనా చెప్పిరా నాకేం తెలియదు మమ్మీ. వాడికి నాతో ఉన్న వాడికి 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డదంట మమ్మీ, తెలిసింది. నాకు కూడా పడుతుంది మమ్మీ, నాకు కూడా పడుతుందేమో మమ్మీ అని ఇదే డిప్రెషన్. పడన్నానా లాయర్ ఎవ్వరు ఇప్పుడు అందరు అట్లనే అంటారు మమ్మీ. పడ్డాక ఎవరు నన్ను తీసుకపోయి వదిలిపెట్టేస్తారు, మొన్న వదిలిపెట్టలే, అందరు కలిసి అట్లనే వదిలిపెట్టేస్తారు మమ్మీ. నా జీవితం అయిపోతుంది మమ్మీ, నేను పోలీస్ స్టేషన్ పోను మమ్మీ, చచ్చిపోయినా చచ్చిపోతాను నేను పోలీస్ స్టేషన్, జైల్లో నేను ఉండను మమ్మీ. దొంగ కేసులు పెట్టింది మమ్మీ, వాడు పైసా గుమ్మరిస్తుండు మమ్మీ, వాడు పైసా గుమ్మరించి అందరిని కొన్నాడు మమ్మీ, పోలీస్ స్టేషన్ కొన్నాడు మమ్మీ అని చెప్తే వాడు చాలా పైసా ఉన్నాడు వాడు. నేను పైసా నా దాని బిడ్డ తప్పు చేసింది, నా బిడ్డ బలి అయింది, ఆడు పైసలు గుప్పి ఆ తప్పును కప్పి పెట్టుకుంటున్నాడు. ఒక్కొక్క వీడియో బయటికి రిలీజ్ చేస్తే వాడు ఈ ఊరేసుకొని చావాల్సిందే. దాన్ని అయ్యా నాకు న్యాయం కావాలి, ఇంకొక పిల్లగాడు దాని చేతిలో బలి కావద్దని కోరుకుంటున్నాడు. నాకు న్యాయం ఏంటంటే చనిపోయాడు, కనీసం మరి పోలీస్ వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేసినారా వాళ్ళ మీద? నిన్నైతే నేను
కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. ఇంతవరకు అయితే ఏమీ తెలియదు, ఫోన్ కూడా నాకు రాలేదు. వాళ్ళు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. ఇంకా నాకు కనీసం ఫోన్ కూడా నాకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు చేస్తలేరా నాకు అర్థమైతే లేదు. నా కొడుకు అన్యాయంగా బలైతుంది సార్ అని ఒక ఫస్ట్ రోజే నేను పోయిన, 7వ తారీఖు రోజు పోతే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఆ రోజు వాళ్ళు పట్టించుకోలేదు. నా కొడుకును అందరు కలిసి మింగిండ్రు. నాకు న్యాయం చెయ్యాలి. నాకు న్యాయం ఎట్లా చేస్తారంటే, ఇంకొక పిల్లగాడు దాని చేతిలో బలిగా అవ్వద్దు అన్న కోరికతోనే నేను కోరుకుంటున్నా. నా కొడుకైతే నాకు తిరిగి రాడు. అది మోసం చేసింది, అది వాడుకుంది, నా కొడుకుని వాడుకుంది, పిచ్చి 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 పిచ్చిగా వాడుకుంది. మొత్తం జీతం 35,000 జీతం. ఎన్ని కంపెనీలు చేంజ్ అయిందో మీరు అందులో చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం రాసింది. అందులో ఆడపిల్లలు ఉంటే ఆ కంపెనీకి నువ్వు పోవద్దు, ఒక్క ఆడపిల్ల ఉన్నా నువ్వు ఆ కంపెనీకి పోవద్దు. ఆమె తిరుగుబోద్ది. పిర్జాతిగూడలో ఆమెకు ఆ పేరు వచ్చింది. కానీ సన్నీని ఆగం చేసింది. అది ఏం చేసిందో తెలియదు. సన్నీని మొత్తం ఆగం చేసింది. అది మొత్తానికి మీకు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగాలమ్మా. నా కొడుకు అన్యాయంగా బలైపోయిండమ్మా. ఈరోజు నా కొడుకు రాడు. నేను ఎంత కష్టపడి పెంచిన నా కొడుకు రాడు. ఈ రోజు నేను ఎంత ప్రయాసం, ఎన్ని కష్టాలు పడి ఉంటారు మరి ఈ వయసుకి కొడుకుని తీసుకురావడానికి. ఫాదర్ ఉండి పెంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఆయనను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం, మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్లో, వానికి ఫౌండేషన్ కలిగిన స్కూల్లో నేను వేసిన వాడిని ఆ చిటి పిచ్చి పిచ్చి ఆ కాలేజీలలో కూడా వేయలేదు. నేను మంచి మంచి కాలేజీలో వేసి, మంచి మంచి స్కూల్లో వేసి వానికి ఎడ్యుకేషన్ ఇచ్చిన. వాడు ఏ కంపెనీలో వర్క్ చేసినా మంచి ఎంప్లాయ్ అని తెచ్చుకున్నాడు. దీని బాధకే రిజైన్ చేసి వచ్చేది. ప్రతిదీ రాసి పెట్టిండమ్మా నా కొడుకు. చూడండి, మీరు చూడండి, ఆ మీడియాకి వెయ్యండి, అది చదవాలి. ఇంకొక మగ పిల్లగాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు అని బలి కావద్దు. దానికి మన అయ్యకి పనిష్మెంట్ కావాలి. మెయిన్ మన అయ్యకి పనిష్మెంట్ కావాలి. వాని పనిష్మెంట్ కావాలి. నా బిడ్డకి తప్పు లేదు, కానీ వాని బిడ్డలో మస్తు తప్పులు ఉన్నాయి. వాడి బిడ్డ ఎక్కడ పోతుందో చూసుకోలేదు, కానీ నా బిడ్డ మీద నిందలేసిండు. నాకు న్యాయం చెయ్యాలి.